అనితమ్మ, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి నా నమస్కారాలు. ఒరే యదవా, అనితమ్మ అన్నానని మీ నాన్న ఆమెకేమవుతారని అడుగుతావా? యదవా, చెప్పుతో కొట్టాలి నేను. పంది పెంట అంటించి కొడతా యదవా. ఏమనుకోవద్దు మేడం, కొందరు యదవలు అంతే అలాగే అంటుంటారు. అనితమ్మ అని మిమ్మల్ని ఏదో నేను గౌరవంగా పిలుస్తున్నాను. డైలాగ్ గుర్తుందా మేడం? గుర్తు లేకపోతే గుర్తు చేయమంటారా? నేను గుర్తు చేస్తాను మేడం. విజయమ్మని విజయమ్మ గారిని విజయమ్మ అంటున్నారు, భారతి గారిని భారతమ్మ అంటున్నారు అన్నారు కదా మేడం. దానికి ఇదనమాట. అండ్ ఇంకోటి, మీరు మాత్రం రాణి అనొచ్చు, కళావర్ రాణి అనొచ్చు, ఏదో రాణి అని అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. ఎవడిచ్చాడు మేడం మీకు ఆ రైట్స్? ఎవడిచ్చాడు మేడం? జగన్ గారిని వచ్చి తొగ్లక్ అనొచ్చు, జగన్ గారిని వచ్చి మీకు నచ్చిన భాషలో, వ్యంగ్య భాషల్లో మీరు మాట్లాడచ్చు. ఎవడిచ్చాడు మేడం మీకు ఆ రైట్స్? ఎవడిచ్చాడు అంటున్నా. ఇప్పుడు ఒకడున్నాడు చూడండి, చేపల పులుసు లంజా కొడుకు, వాళ్ళ అమ్మని అక్కని మిక్సీలో వేసి రుబ్బినితే ఈ నా కొడుకు పుట్టాడనమాట. వాళ్ళకు పుట్టిన నా కొడుకీడు, అమ్మకు కాదు అక్కలకు పుట్టిన నా కొడుకు. వీడు మాత్రం రోజా కొవ్వుని లడ్డూలో కలిపారు అని వీడు అనొచ్చు, ఈ లంజా కొడుకు అనొచ్చు. అప్పుడు మీకు ఎవరికి బాధ కలగలేదు. అసలు ఆవిడ ఆడమనిషి కాదు కదా. భారతమ్మని అన్నప్పుడు ఆవిడ వాళ్ళ ఆడవాళ్ళు కాదు, మిమ్మల్ని అన్నప్పుడే, అది కూడా మిమ్మల్ని మేకప్ రాణి అన్నప్పుడు మాత్రమే మీ వాళ్ళకి పొడుచుకొచ్చేసింది మేడం. ఏం చేస్తాం, లంజా కొడుకులు అంతే మేడం, లంజా కొడుకులు అంతే. ఆడ మగ తేడా లేకుండా తిడతా ఉంటారు. కొజ్జానా కొడుకులు ఉంటారు కదా మేడం. చేపల పులుసు లంజా కొడుకు, వాడిని చెప్పుతో కట్టండి. ఒరే లంజా కొడక, నీ వల్ల మాకు ఇలా వచ్చినాయి రా అని ఆ లంజా కొడుకుని చెప్పుతో కట్టండి. మీరు కూడా మేడం వాళ్ళ అమ్మనేమంటారు, వీళ్ళ అమ్మనేమంటారు, వాళ్ళ నాన్న ఏమవుతాడు అని అనమాకండి మేడం. చూడండి లంజా కొడుకులు ఎలా మాట్లాడుతున్నారు. మనం అన్నప్పుడు నొప్పి కలగలేదు, వాళ్ళు అన్నప్పుడు నొప్పి కలుగుతాయి. జగన్ గారిని ఇష్టాసారంగా మీరు అన్నప్పుడు లెగవలని నోర్లు, ఆడ మనుషులను అన్నప్పుడు, వైసీపీ కార్యకర్తలను అన్నప్పుడు లెగవని నోళ్లు. ఆడున్నాడు కదా తప్పుడు రాతలు రాసే తప్పుడు నా కొడుకున్నాడు కదా, ఆ నా కొడుకు తిట్టినప్పుడు ఆడవాళ్ళని, వైసీపీ ఆడవాళ్ళని అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు మేడం. మీరు మాట్లాడనే లేదు. అంటే మేము ఆడవాళ్ళం కాదు, మీరొక్కళ్ళు మాత్రమే. అనితమ్మ మీరు మాత్రమే ఆడవాళ్ళు. ఓకే మేడం, ఇలాంటి ఏం మనసులో పెట్టుకోమాకండి. మా నాన్న మీకేం అవ్వలే. ఉంటా, బాయ్. చనిపోయాడు కూడా, బాయ్.